చేసిన కూటమి నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటంటే అది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ఒక పథకాన్ని ప్రజల్లోకి దాని గురించి ఎంత లాభం ఉంది అని ప్రజలకు తెలియడంతో ఈరోజు మోడీ గారు మరియు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. ఈ విషయం వల్ల జరుగుతున్న లబ్ధిని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన గౌరవనీయులైనటువంటి సవితమ్మక్క గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఇక్కడ ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పథకము మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై ప్రకటన చేయడం జరిగింది. సూపర్ జిఎస్టీ 2.0 సంస్కరణను ప్రకటించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రకటన. అంతేవిధంగా మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని నడిపిస్తున్నారు. దీనికి గాను ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ యొక్క పథకాన్ని బలంగా సమర్థించి మన ప్రజల యొక్క ప్రజాహితం కొరకు ఈ అమలు చేయడం జరిగింది ఈ సూపర్ జిఎస్టీ. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే చూసుకుంటే ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ప్రజలకు 8,000 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ 8,000 కోట్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం చేకూరుతుందని తెలియజేస్తున్నాను. ఇది మనము ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా భావించి ఈ ప్రయోజనాన్ని మనం ఇంటింటికి చేరవేస్తే ఇదే మన కూటమి యొక్క విజయం అవుతుందని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మన ఆర్థిక భారం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనకు ప్రతి ఒక్క కార్యకర్తకు బాధ్యతగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అంటే వస్తువు యొక్క ధర తగ్గడము మరి ఆదాయము పెరగడము, చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరడము, ఇదే సూపర్ సేవింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఉచిత వైద్యం ఏ రోగమైనా సరే ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి భారతదేశంలో 140 కోట్ల ప్రజలు కూడా అన్ని సౌకర్యాలన్నీ చేసేటువంటి ఒక తప్పు ఉద్దేశం అదంతా ప్రజలు దోచుకున్నారు కదా బాగుంటుంది. మన ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందాలంటే అప్పుడు పుట్టుకైపోయిందంటే ఆ రోజు ప్రపంచంలో ఉన్న మేధావులు ఆ రిజర్వ్ బ్యాంక్ కూర్చొని ఒక పథకాన్ని తీసుకొచ్చి అదే జిఎస్టీ. ఎందుకంటే ఎక్కడైనా మనమేమో ప్రతిరోజు పెళ్లి చేస్తున్నాం, 10 లక్షల రూపాయలు సరుకులు కొంటున్నాం, ప్రభుత్వానికి జీరో రాదు. ఎందుకంటే ఎవరు అడిగేవారు, ఎవరికి అడిగారు లేదు. అది ఎవరు వ్యాపారస్తులు ధనం కిచెన్కి వెళ్ళిపోతారు, ఎవరు కంపెనీ తయారు చేసిన వారికి ఎంటర్ప్రైజెస్కి వెళ్ళిపోతాం, రిటైల్ స్టాకిస్ట్కి వెళ్ళిపోతాం, ప్రభుత్వానికి ఆదాయం. ఇట్లా గత 60 సంవత్సరాలు జరిగిపోయింది. కాబట్టి దేశం ఎలా బాగుపడుతుంది, ఎక్కడ ఈరోజు మనకు అన్ని రంగాలు ఫెయిల్ అయిపోయినాం. ఈరోజు భారతదేశంలో చూస్తే ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి నేషనలైజేషన్ వచ్చింది. గతంలో ఎక్కడైనా పని చేస్తాం, నార్త్ ఇండియా పోతే ఈరోజు అద్భుతంగా ఆయన ఎక్కడ చూసినా మనకి మన ప్రాంతంలో నేను నేషనలైజేషన్ వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చింది.